ఏపీలో పింఛన్ల పంపిణీ అంశం రాజకీయ రంగు పులుముకుంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని వైసీపీ నేతలు కావాలని ప్రభుత్వం పింఛన్లను ఆలస్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కావాలని వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. చెండ్లు పంపిణీ చేయడానికి రాష్ట్రంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా అని షర్మిల ప్రశ్నించారు. పింఛన్లను ఆలస్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై తాను చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లను ఇస్తామని వారు తెలిపారని అన్నారు. అంటే లబ్ధిదారులు పెన్షన్లు అందుకోవడానికి వారం రోజులు ఆగాలా అని ప్రశ్నించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సంజన, ఈ పెన్షన్ల వ్యవహారము అలాగే వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల విధుల్లో గాని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఇది రాజకీయ దుమారం రేగుతుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య వాదనలు ప్రతివాదనలకు చర్చకు తావు తీసింది. ప్రధానంగా ఈ వాలంటీర్లు ఎవరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ కోవలోనే ఈ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ, వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేయటం అలాగే నిత్యావసర వస్తువులను అందించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వీటన్నింటినీ కూడా నిలిపి వేయాలని ఫోరం ఫర్ సిటిజన్స్ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును తీసుకున్న ఎన్నికల కమిషన్ వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు పంపిణీ చేయాల్సిన పెన్షన్లన్నీ కూడా ఆగిపోయాయి. ఇది మళ్ళీ ఎప్పుడు ఇస్తారనే దానిపైన క్లారిటీ లేదు. దీంతో విపక్షాలన్నీ కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ దీనిపైన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విమర్శలు చేసింది. పెన్షన్లను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆరోపించడం జరిగింది. ఇక తాజాగా వైఎస్ షర్మిల కూడా దీనిపైన స్పందించింది. పెన్షన్లను 3 రోజుల్లోపు పంపిణీ చేయాలని, దాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పటికే సీఎస్ తో మాట్లాడానని, ఆయన కూడా 3 రోజుల్లో దీన్ని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ఒకవేళ ఇదాని జరగకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మొత్తానికైతే ఇది ఒక పక్కన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి పెంచుతుంది. గడిచిన 4.5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాలంటీర్లు 1వ తేదీన తెల్లవారుజాము కల్లా వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు కూడా అమల్లోకి రావటం, ఎన్నికల కమిషన్ నిర్ణయం కారణంగా ఈసారి మాత్రం అది అందించలేకపోయారు. అయితే ఇది 10-11 తేదీల వరకు అవుతుందని ఇటు వైసీపీ వైపు నుంచి వినిపిస్తుంది. అయితే అన్ని రోజులు ఎందుకు సమయం పడుతుంది, కావాలని ఆలస్యం చేస్తున్నారనే విధంగా విపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ వ్యవహారం 2 వర్గాల మధ్య కూడా మాటల యుద్ధానికి తెరతీస్తుందని చెప్పుకోవచ్చు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.